హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. అన్ని రకాలైనటువంటి పంటల్లోనూ ప్రారంభ దశలో మొక్కల ఎదుగుదల కోసం, అధిక దిగుబడి కోసం అందరూ రైతులు అనేక రకాలైనటువంటి కాంప్లెక్స్ ఎరువుల్ని వాడుతూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి కాంప్లెక్స్ ఎరువుల్లో రకాల గురించి, ఎటువంటి ఎరువుల్ని వాడితే ఎక్కువ లాభసాటిగా ఉంటుంది అనే దాని గురించి ప్రతి రైతుకు ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండాలి. ఈ వీడియోలో కాంప్లెక్స్ ఎరువులు అంటే ఏమిటి, వాటిలో ఉండేటువంటి పోషకాల శాతం, వాటి ఉపయోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ లేదా కాంప్లెక్స్ ఎరువులు అంటే ఒకే గ్రాన్యూల్లో 2 లేదా 3 రకాలైనటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ప్రధాన పోషకాలు కలిసి ఉంటే వాటిని కాంప్లెక్స్ ఎరువులు అంటారు. మనం సాధారణంగా వాడేటువంటి యూరియా అనేది కాంప్లెక్స్ ఎరువు కాదు. ఎందుకంటే దీంట్లో ఓన్లీ నైట్రోజన్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది కాంప్లెక్స్ ఎరువు కాదు. ప్రధాన కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్లో రకాలు. ఫస్ట్ డిఏపి, డై అమోనియం ఫాస్ఫేట్. దీంట్లో పోషకాల నిష్పత్తి 18:46:0. డిఏపి అనేది హైలీ కాన్సన్ట్రేటెడ్ ఫాస్ఫరస్ ఫర్టిలైజర్. దీనిలో 18% నైట్రోజన్ అండ్ 46% ఫాస్ఫరస్ ఉంటుంది. 0% పొటాషియం, అంటే పొటాషియం అనేది దీంట్లో ఉండదు. ఈ విషయాన్ని గమనించగలరు. పంట విత్తడానికి ముందు చల్లుకోవడం వల్ల రూట్ డెవలప్మెంట్ ఫాస్ట్గా జరగడానికి, మొక్క తొందరగా కుదురుకొని పెరగడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. పొటాషియం ఉండదు కాబట్టి పంటకు పొటాష్ అవసరమైతే డిఏపితో పాటుగా పొటాష్ ఎరువును కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఎన్పికే కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్. దీంట్లో ఫస్ట్ 10-26-26 ఇది ప్రధానమైనది. 10-26-26 అనేది ఒక ప్రీమియం ఎన్పికే ఫర్టిలైజర్. హై ఫాస్ఫరస్ అండ్ పొటాష్ ఉన్నటువంటి బేసల్ అప్లికేషన్ మెథడ్లో ఎక్కువగా ఉపయోగకరమైనటువంటి ఫర్టిలైజర్. దీనిలో 10% నైట్రోజన్, 26% ఫాస్ఫరస్, 26% పొటాషియం కూడా ఉంటుంది. మొక్కల వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి, ఆరోగ్యంగా పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 17-17-17 అనేటువంటి ఎన్పికే కాంప్లెక్స్ ఫర్టిలైజర్. ఇది అన్ని దశలకు, అన్ని రకాలైనటువంటి పంటలకు బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్. ఇది నీటిలో చాలా ఈజీగా కరిగిపోతుంది. దీనిలో నైట్రోజన్ 17%, ఫాస్ఫరస్ 17%, పొటాష్ 17%, అంటే అన్నీ కూడా సమపాళ్లలో ఉన్నటువంటి బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్. దీనిలోనే నెక్స్ట్ హయ్యర్ గ్రేడ్లో 19-19-19 అనేటువంటి ఎన్పికే ఫర్టిలైజర్. దీనిలో నైట్రోజన్ 19%, ఫాస్ఫరస్ 19%, పొటాషియం 19% వరకు ఉంటుంది. పోషకాల స్థాయి కొంచెం దీంట్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రెగ్యులర్గా వాడేటువంటి కాంప్లెక్స్ ఎరువుల్లో ఇంకొకటి 20-20-0-13 20-20-0-13 అనేది ఎక్సలెంట్ కాంప్లెక్స్ ఫర్టిలైజర్ ఫర్ ఆల్ క్రాప్స్. అంటే అన్ని రకాలైనటువంటి పంటలకు కూడా చాలా బాగా పనిచేసేటువంటి ఎక్సలెంట్ ఫర్టిలైజర్. సల్ఫర్ లోపం ఎక్కువగా ఉన్నటువంటి నేలలకు చాలా ఉపయోగకరమైనది. ఇది ఒక ఏపీఎస్ ఫర్టిలైజర్, అంటే అమోనియం ఫాస్ఫేట్ సల్ఫేట్ ఫర్టిలైజర్. దీనిలో నైట్రోజన్ 20%, ఫాస్ఫరస్ 20%, పొటాషియం 0%, సల్ఫర్ 13% వరకు ఉంటుంది. దీనిలో పొటాష్ అనేది ఉండదు. ఈ విషయాన్ని గమనించగలరు. దీనిలోని సల్ఫర్ పిలకల సంఖ్య పెరగడానికి, నూనె గింజ పంటల్లో నూనె శాతం ఎక్కువగా పెరగడానికి, మొక్కల పెరుగుదలకు బూస్టింగ్ ఇవ్వడానికి చాలా సహాయపడుతుంది.
ఇంకా చాలా రకాలైనటువంటి కాంప్లెక్స్ ఎరువులు ఉన్నప్పటికీ, ప్రధానంగా వాడేటువంటి వాటి గురించి మాత్రమే వివరించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ధరల విషయంలో స్థిరత్వం లేకపోవడం వల్ల, ధరల గురించి కూడా ప్రస్తావించలేకపోయాను. ఈ విషయాన్ని గమనించగలరు. కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ పైన సరైన అవగాహనతో మీ పొలం, నేల స్వభావాన్ని బట్టి తగిన ఫర్టిలైజర్‌ని సెలెక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.